ఎవరైతే ఆయన కృప కొరకు కనిపెడతా ఉన్నారో, ఎవరైతే యేసు ప్రభు దేవుడని ఆయన శరణు చొచ్చారో వారందరి మీద ఆయన కన్ను దృష్టి ఉన్నదే. హల్లెలూయా చెప్తామా? నా మీద కూడా ఉంటుందండి. ఇంత మోసగాడిని నేను, కుటుంబాన్ని మోసం చేస్తూ ఉన్నాను, సమాజాన్ని మోసం చేస్తూ ఉన్నాను, దేవుణ్ణే మోసం చేస్తూ ఉన్నా. నా మీద కూడా ఆయన దృష్టి ఉంటుందా? నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను ఆయన ఒకే రీతిగా, ఏకరీతిగా. హల్లెలూయా చెప్తామా? అన్నిటికంటే ముఖ్యంగా ఆయన ఎవరి కోసం వచ్చాడు? ఆయన ఎవరి కోసం వచ్చాడు? పాపులను వెతకి 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 రక్షించడానికి క్రీస్తు యేసు లోకమునకు. అర్థమైందా? ఎన్నిక లేదని నువ్వు అనుకుంటున్నావు, ఎన్నికైన వారని ఆయన అనుకుంటున్నాడు. ఆయన నువ్వు కావాలంతే, ప్రత్యేకమైన దాని నువ్వు అనుకుంటున్నావు. నేను అసలు ఎన్నిక లేనివని ఏ ప్రత్యేకత లేదనుకుంటున్నావు. ప్రత్యేకమైన వాడు నీవని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ప్రత్యేకించబడిన దానివే, అంతే. హల్లెలూయా చెప్తామా? నీలో ఉన్న ప్రత్యేకత ఇంకొకరు లేదు. గుర్తుపెట్టుకోండి.